సో దీనివల్ల ప్రభుత్వానికి ఏదన్నా ఒక వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉందా? వైసీపీకి సానుభూతి వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేస్తే? ఇప్పుడు ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేరం జరిగింది అన్న తర్వాత ఒకవేళ నేరం జరిగితే వాళ్ళు అరెస్ట్ చేస్తే గొడవ జరుగుతుందని చెప్పి అరెస్ట్ చేయకుండా ఉంటారు కదా ప్రభుత్వం. చేస్తారు. అవును, ఖచ్చితంగా జరుగుతుంది. అవును. ఇక్కడ లిక్కర్ కుంభకోణం విషయంలో 3 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, ప్రభుత్వం అంతకుముందు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, ప్రభుత్వం ట్యాకప్ చేసింది. దానికి ప్రభుత్వం ట్యాకప్ చేసినప్పుడు ఏమన్నారంటే లిక్కర్ సేల్స్ తగ్గించడానికి అన్నారు. దాంట్లో డిజిటల్ పేమెంట్స్ ని అలౌ చేయకపోవటం ఒకటి. తర్వాత లిక్కర్ ఆ సెల్లింగ్ పాయింట్ లో అంటే రిటైల్ అవుట్లెట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇవాళ వాళ్ళని ఎవరిలో తీసుకొచ్చి పెట్టి మీరు అమ్మించారు. ఇక్కడ అలాగే డిస్టిలరీస్ వచ్చేటప్పటికి డిస్టిలరీస్ కూడా మీరు చాలా వాటిని లీజు తీసుకున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు లీజు తీసుకున్నారు. సరే, ఆ డిస్టిలరీస్ టీడీపీ వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు ఎవరైనా అవనండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కింద రిటైల్ వరకు ఒకే చేతిలో జరిగింది, ఒకే దీంట్లో జరిగింది. ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు, దాంట్లో డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు. అంటే క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడి నుంచి ఎవరో ఏ బాటిల్ తీసుకొచ్చి రిటైల్ అవుట్లెట్ లో పెట్టారో, ఏ బాటిల్ ఇచ్చారో తెలియదు. అట్లాగే ఏది మంచి పాపులర్ మద్యం బ్రాండ్లు ప్రజలకు అందుబాటులో లేవు. అవును, మీరిచ్చిన బాటిల్సే, మీరిచ్చిన బ్రాండ్లే. ఆటోమేటిక్ గా ఇక్కడ లిక్కర్ సేల్స్ తగ్గింది అంటున్నారు. సేల్స్ తగ్గితే సెకండ్ సేల్ ఉండొచ్చు కదా. అక్కడ మీరు వేరే ప్రైవేట్ గా మీరు ఎడిషనల్ గా తయారు చేసి తీసుకొచ్చి అమ్మేసి క్యాష్ చేసుకోవచ్చు కదా, క్యాష్ అండ్ క్యారీ. అవును, డిజిటల్ పేమెంట్ లేదు కాబట్టి అక్కడ మీకు నోట్ అవ్వదు, దాంట్లో అవును రికార్డ్స్ లో నోట్ అవ్వదు. మీరు బిల్ రాయరు కాబట్టి బిల్ లేదు. ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్లు ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, నిజం అది. దీని మీద చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎవళ్ళైతే రిటైల్ అవుట్లెట్స్ లో ఉండి అమ్మారో వాళ్ళను కూడా ఈ సిట్టు విచారించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మీరు అమ్మారు, ఎట్లా తీసుకున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. అలాగే క్వాలిటీ లేకపోవటం వలన అనేక మందికి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వచ్చినాయి. నిన్న మనం పేపర్లో కూడా చూసాం. అవును, అది ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవరా అంటే ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ బెనిఫిషియరీ అన్నారు తప్ప ఆయన కుట్రదారు అనలా. ఇవాళ వరకు పడిన ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రదారుగా నిరూపించాల. కాకపోతే 90% ఆఫ్ ది కమిషన్ ఆయనకి వెళ్ళింది. మిగిలిన 10%, మిగిలిన 40 మంది, ఈ 40 మందో ఎంతమందో ఉన్నారు కదా. అవును, అలాంటప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టే కదా మరి క్లియర్ గా 90% కమిషన్ ఆయనకి వెళ్ళిందంటే. అంటే అది వెళ్ళింది అని ప్రూవ్ చేయాలి. ఇది ఈ అమౌంట్ ఆయనకు వెళ్ళింది అని చెప్పి మీరు ఆధారపూర్వకంగా నిరూపించాలి. సో నిరూపిస్తే ఆ ట్రాక్ చూపించాలి. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది చూపించాలి. మిథున్ రెడ్డి గారు ఎక్కడ దొరికారు? ఆ లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి ఆయన సొంత కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఆన్లైన్. అక్కడ ఆయన కంపెనీకి, ఆయన సొంత ఫ్యామిలీ కంపెనీకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అలాగే వీళ్ళు మిథున్ రెడ్డి గారు, అట్లాగే విజయసాయి రెడ్డి గారు, తర్వాత మిగిలిన వాళ్ళు మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఇవన్నీ కూడా వీళ్ళు ఆధారాలు సంపాదించగలిగారు. ఎందుకంటే ఇక్కడ అన్ని ధ్వంసం చేసిన బయట ఎవరో రికార్డు వాళ్ళు కంప్యూటర్ లో పెట్టుకున్న రికార్డు దొరికేటప్పటికి ఆ ఫోన్ నుంచి అవతల ఎక్కడ ఈ మీకు దుబాయ్ లో ఉన్న దగ్గర ఉన్న ఫోన్ దగ్గర నుంచి ట్రాక్ చేస్తే ఆ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ దొరికితే మొత్తం కుంభకోణం అంతా బయటపడింది. రైట్. ఇవాళ జరగలేదని బుకాయిస్తే కాదు, జరిగింది. ఎంత జరిగింది ఏంటనేది అది వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదా, ఆయన అరెస్ట్ అవుతారా అవ్వరా అనేది ఇందాక మన శాంతి ప్రసాద్ చెప్పినట్టు నెక్స్ట్ ఛార్జ్ షీట్ పెడితే దాంట్లో ఏముంటుంది అనే దాన్ని బట్టి నిరూపణ అవుతుంది. రైట్. అయితే వన్స్ ఇది జరిగింది అని నిరూపణ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాభిమానం ఉందో అక్కడ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారికి అంతకన్నా ఎక్కువ. మూడు సార్లు ముఖ్యమంత్రి పనిచేశారు ఆయన. ముఖ్యమంత్రి చేశారు. అక్కడ పంజాబ్ లో ఆయన పార్టీని అధికారంలో తీసుకొచ్చారు.
ఆయన అరెస్ట్ అయినా ఏం జరగదు, ఎక్కడైనా అదే అవుతుంది, ఏం అవును. జరగదు. అందులో ఇక్కడ శివరాం ప్రసాద్ గారు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళ మీద ప్రజలు సానుభూతి కూడా రావట్లేదు, ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఎమ్మెల్యే ఓడిపోయారు కదా. ఎస్, డెఫినెట్ గా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఢిల్లీ జరిగింది, అవును, అట్లాగే మీకు ఏది తమిళనాడు, ఇది తెలంగాణ, అవును, కవిత గారు కూడా ఆ కేసులో రిమాండ్ లో. ఛత్తీస్గఢ్ కొంత మేరకు ఇప్పుడు తమిళనాడు